తేదీ 12వ తారీఖు ఈ నెల సాయంత్రం టైంలో ఒక మైనర్ అమ్మాయి మిస్సింగ్కి సంబంధించింది జల్పల్లి లిమిట్స్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది రావడం జరిగింది. దాన్ని 627/25 కిందికి మనం ఒక కిడ్నాప్ కేసు కిందికి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే 13వ తారీఖు రోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు తీసుకొని పోలీస్ స్టేషన్కి రావడం వల్ల అమ్మాయి డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా రాసే క్రమంలో అమ్మాయి మైనర్ కావడం వల్ల, తీసుకెళ్ళిన అబ్బాయి కూడా మైనర్ కావడం వల్ల వీళ్ళ పేర్లు మనం వెల్లడించడానికి లీగల్గా ప్రాబ్లం ఉండడం వల్ల మనం వెల్లడించలేము. కానీ అమ్మాయిని తీసుకెళ్ళిన సదరు అబ్బాయి ప్లస్ ఆమెకు సహకరించిన అబ్బాయికి సహకరించిన వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సెక్షన్ ఆల్టరేషన్ చేసి వారిపై తగు చర్య తీసుకొని వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారిని ఈరోజు మేము ప్రాథమిక విచారణ అనంతరం తర్వాత భరోసా సెంటర్ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఇవన్నీ కూడా చేసి తగు జాగ్రత్త చర్యలతో లీగల్ యాక్షన్ తీసుకొని కోర్టు ముందు ప్రవేశపడుతుంది. ఏది ఉన్నా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. ఏదైతే గ్యాంగ్ రేప్ అనే ఎన్విరాన్మెంట్లో ఉండడం, వీళ్ళు బీహార్ వాస్తవ్యులు, చుట్టుపక్కల వీళ్ళు ఇక్కడికి బ్రతుకు తెరువు నిమిత్తం ఇక్కడ రావడం వల్ల ఎక్కువ మంది ఈ కేసులో అమ్మాయిని తీసుకెళ్లే దానికి సహకరించే ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల వాటిపై మనం కేసు నమోదు చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. కానీ దీనిపై చట్టపరంగా ఏది ఉన్నా మనం దానిపై చర్య తీసుకొని కోర్టు ముందు ప్రవేశపడతాం.